70 సంవత్సరాలు మీరు పక్కగా ఉండాల్సిందే. ప్రవక్త వచ్చి సింపుల్గా 2 సంవత్సరాలు ఉంటే చాలంటే ఎలా నమ్ముతున్నారు వీళ్ళు? ఒకసారి ఆలోచించండి. ఈ కాలంలో కూడా చాలామంది దేవుడికి వ్యతిరేకంగా బోధలు జరుగుతున్నాయా లేదంటారా? చాలా సందర్భాల్లో చాలా చోట్ల జరుగుతున్నాయి. ఈ హనన్య లాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు కూడా సమాజంలో ఉన్నారు. దేవుడు చెప్పనటువంటి మాటలనే, అసలు దేవుడు పలకకూడనటువంటి మాటలను కూడా పలికించి తప్పుడు బోధలు చెప్పి ఎంతోమందిని మాయ మాటలు చెప్పి నరకాయం వైపుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజుల్లో కూడా యూదులు చాలా సంతోషంగా ఆలోచిస్తున్నారు, సంతోషంగా ఉన్న 2 సంవత్సరాల్లో మనం తిరిగి వచ్చేస్తున్నాం అని. అసలు ఎక్కువ శాతం ఎటు నమ్ముతారు చెప్పండి? ఇర్మియా గారి మాట నమ్ముతారా? ఈ హనన్య మాట నమ్ముతారా? ఇర్మియా గారి మాట పక్కకు తీసి పెట్టేశారు. అసలు దేవుడు చెప్పిన మాట ఎప్పుడో పక్కన పెట్టేశారు వాళ్ళు.